వదిలిపెట్టేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి గాలి తీసుకోండి. గాలి తీసుకున్నాక మళ్ళీ ముక్కురంధ్రాలు ప్రెస్ చేయాలి. ఒక్కసారి గాలి తీసుకోండి, ముక్కురంధ్రాలు ప్రెస్ చేయండి. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ అందరూ చేయి ముందుకు చాపండి. నేను నా పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర వృద్ధి కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా శ్రమదానం ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదంలో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద యోగాంధ్ర డేగా మనం జరుపుకుంటా ఉన్నాము. జిల్లాలో దాదాపు 7 లక్షల మందికి గాను యోగా మీద చాలా అవగాహన కల్పించారు. ముఖ్యంగా మే 20వ తారీఖు నుంచి నిన్న మే 20 ఈరోజు జూన్ 21 వరకు మరి యోగా డేగా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా మన మండలంలో రుద్రవరం మండలంలో మే 20 నుంచి జనాల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఒకటి, గ్రామ పంచాయతీ నుంచి మండల లెవెల్ వరకు మరి అవగాహన కార్యక్రమాలతో పాటు వారికి ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి సెక్రటరియట్లో గ్రామ పంచాయతీలో ఈ యొక్క యోగాంధ్ర ప్రోగ్రాం గురించి చాలా అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా యోగా అనేది మనిషి యొక్క జీవితంలో ప్రతిరోజు డైలీ దైనిక భాగంగా చేసుకోవాలి. దీనివల్ల మన లైఫ్ స్టైల్ మార్చడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రోజు జీవన శైలిలో ఒత్తిడికి గురవుతూ ఉంటాం. ఇవన్నీ అధిగమించడానికి ఒక అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రాన్ని స్వచ్ఛ అంటే యోగాంధ్రగా అదేవిధంగా మంచి ఆరోగ్యంతో అంతా జనాలు వర్తిల్లాలని సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. సో దానికి అనుగుణంగా ఈ ప్రోగ్రాం జరిగింది. దాంతోపాటు మన గౌరవమైనటువంటి ప్రధానమంత్రి గారు కూడా మరి వారి యొక్క అభ్యర్థన మేరకు యునైటెడ్ నేషన్స్ కూడా ఇది జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డే చేయడం జరిగింది. ఈరోజు మనము 11వ అంతర్జాతీయ యోగా దినం మనం జరుపుకుంటా ఉన్నాము. ముఖ్యంగా 182 కంట్రీలో యోగాను మరి ప్రాక్టీస్ చేసేటట్టు మరి అమలుపరిచేటట్టు చేయడం జరిగింది. మరి ఇంత ఘనత మన దేశానికి తీసుకొని వచ్చాము. అంటే దేశ ప్రజలందరికీ మరి ఒక భావాన్ని కలిగించారు. అంటే ప్రజలందరికీ ఒక దేశము ఒక ఆరోగ్యం, 1 నేషన్ 1 హెల్త్, యూనిఫామ్ హెల్త్, మంచి క్లీన్ హెల్త్ ఉండాలని చెప్పి ఒక నినాదంతో మనం ముందుకెళ్తున్నాం. ఈ నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఈ సంకల్పాన్ని మరి సాధికారంగా సఫలితం చేయాలని కోరుకుంటూ ఈ యోగాను ప్రతి దినం అభ్యసించాలని కోరుకుంటూ ముఖ్యంగా రుద్రవరం మండలంలో చాలా ఎఫెక్టివ్గా మరి చేయడం జరిగింది. రాబోయే దినాల్లో ఇంకా జనాలు బాగా చేయాలని కోరుకుంటూ మరి రాష్ట్రం మనం ఈ అవకాశాన్ని అందరూ పొందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్రమంలో ముఖ్యంగా ఈరోజు ఇంతకుముందు చెప్పడం జరిగింది. మండల లెవెల్ ట్రైనర్స్ను, గ్రామ లెవెల్ ట్రైనర్స్ జరిగారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ట్రైనర్ గారు పార్టిసిపేట్ చేశారు. రెండవది ఎంపీడీఓ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, మండలం సంబంధించినటువంటి అధికారులందరూ ఇక్కడ పార్టిసిపేట్ జరిగింది. దీంతోపాటు సెక్రటరియట్ల వాళ్ళు కూడా ఈరోజు అన్ని సెక్రటరియట్లో ప్రజలను చైతన్యపరిచి అవగాహన కల్పించి ఈరోజు వన్నెస్ అంటే అందరూ కలిసి ఈరోజు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది.
యోగా దినోత్సవమును మనము ఆంధ్రప్రదేశ్లో జరుపుకోవడము, అదిగాక రుద్రవరం మండలంలో మనం ప్రత్యేకంగా ఒక గంట సేపు మనం రిలాక్స్గా అందరము చేయడం జరిగింది. ఇది మనం ఎవరి కోసం కాదు, మన ఆరోగ్యం కోసము. ప్రతిరోజు కూడా ఈ వ్యాయామం అనేది 10 నిమిషాలు చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈరోజు ఎండిఓ గారు కానీ, ఎంఆర్ఓ కానీ, స్పెషల్ ఆఫీసర్ కానీ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం దినదిన అభివృద్ధి చేయవలసిందిగా మనం అందరము ప్రజలను కోరుకుంటున్నాం. మన నీరజ మేడము అందరికీ, ప్రతి ట్రైనర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తూ చాలా ఓపికగా చక్కగా అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. అదేవిధంగా మనకు మొన్న 14వ తారీఖు కానీ ఈరోజు కానీ మనందరికీ కూడా ఎంతో ఓపికగా చక్కగా అందరికీ యోగా ట్రైనింగ్ ఇచ్చినందుకు నీరజ మేడంకి మన అందరి తరఫున స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము.